హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి టమాటా మిరియాల చారు ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. చారు అంత బాగుంటుంది. ఇలా మిరియాలు టమాటాలతో కాంబినేషన్లో చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం కూడా మీరు ఇదే చారుతో తినేస్తారు. ఇక్కడ నేను 5 టమాటాలను తీసుకున్నానండి. ఇలా రెడ్గా ఉన్న టమాటాలు అయితే చారు చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన టమాటా త్వరగా ఉడుకుతుందండి. ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్లో చారు చాలా అంటే చాలా బాగుంటుంది. సరిపడ నీళ్లు వేసి మూత పెట్టి టమాటాలను బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనము మిరియాల పొడి రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. మీరు ఇంకాస్త కారం కావాలి అనుకుంటే మరో 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇవి బాగా నూరుకోవాలి. ఇలా నూరిన తర్వాత అందులో 5-6 వెల్లుల్లి వేసి నూరాలండి. ఇవి మరీ మెత్తగా నూరకూడదు. ఇలా కాస్త కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటాలు చూద్దాము. ఈ టమాటాలను ఇలా పిసికి చారు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులో ఒక 3 రెబ్బల కరివేపాకు వేసి 1 స్పూన్ అల్లం పేస్ట్, కాస్త పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిరియాల పొడి వేసుకోవాలండి. మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ మిరియాలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత ఈ టమాటా చారును వేసుకోవాలి. మొత్తం ఇలా అంతా వేసి కలపాలండి ఒకసారి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చారును బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా మరిగితే సరిపోతుంది. చూడండి, ఇలా మరిగిన తర్వాత ఒకసారి చారునంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, చారు రెడీ అయింది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే టమాటా మిరియాల చారు రెడీ అయింది. ఇది అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నం మొత్తం కూడా ఇదే చారుతో తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.